జాతీయ గీతాలను వారు సెల్యూట్ చేయాలి. మిగతా వాళ్ళు అటెన్షన్గా ఉండాల్సిందిగా, నిలబడి అటెన్షన్గా ఉండాల్సింది కోరుతాం. Leadership and working in Varapati and Ramagundam district. He is working in DAR Mahabad since July 2023. First GBB Girls Mahabad and Platoon Commander Kumarji Anush of DAR Mahabad and Platoon Commander Sri J. Radha Babu, Reserve Sub Inspector of Police DAR Mahabad. He belongs to 2020 batch and second in charge Sri P. Lakshman, ARSI of DAR Mahabad. Second contingent special party platoon of DAR Mahabad. Garlapati Narasimhareddy garu. మనం శ్వాసిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యం మరో స్వాతంత్ర సమరయోధుడు మరో యోధుడు శ్రీ దామోదర్ రెడ్డి గారు. మీరు కదా మాకు స్ఫూర్తి, మీరు కదా మాకు ఆర్తి. ఈ స్ఫూర్తి మా రణరాల గెలిపించుకుంది. ఈ త్యాగం అంతేగా కొంచెం బ్యాక్ దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాలను త్యాగం చేసిన అమరులకు నివాళులు అర్పిస్తున్నారు. ప్రజలకు చెరువుగా పాలనను అందించడానికి క్షేత్రస్థాయిలో జవాబుదారీతనం, పారదర్శకతకు, మెరుగైన పాలనను ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా ప్రజలకు చేర్చుకోవడం లక్ష్యంగా 6 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. 1 మహాలక్ష్మి పథకం, 2ది రైతు భరోసా పథకం, 3ది గృహజ్యోతి పథకం, 4 ఇంద్రమ్మ ఎండిను పథకం, 5 చేయుత పథకం, 6 యువ వికాస పథకం. ప్రభుత్వం ప్రజాపాలన, పారదర్శక పాలన, అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక సమాన అవకాశాలు దక్కాలని అనేది ప్రభుత్వ లక్ష్యం. మహాలక్ష్మి పథకంలో జిల్లాలో 9 లక్షల మంది ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు 2,41,000 ప్రజాపాలనలో దరఖాస్తు స్వీకరించడం జరిగింది. ప్రజాప్రభుత్వ పట్టుదల, ప్రజల ఉద్యమాకాంక్షలు, ప్రజా సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు. వైద్య ఆరోగ్యం, 100 పడకల వైద్యశాలలను 330 పడకల ప్రభుత్వ వైద్యశాలగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. నూతన ప్రభుత్వ వైద్యశాల కొరకు 40 కోట్లు మంజూరయ్యాయి. 139 పల్లె దవాఖానాలకు వైద్య అధికారులు ఉన్నారు. జిల్లాలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,
ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం, ఒక బస్తీ దవాఖానా, 2 కమ్యూనిటీ సెంటర్ ద్వారా ఆరోగ్య సేవలు అందుతున్నాయి.